2026 అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఒక అతి పెద్ద యుద్ధము ఇది చైనాకు తైవాన్కు మధ్య రాబోతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ను చైనా వాళ్ళు మొన్న విడుదల చేశారు. దీని పేరు జస్టిస్ మిషన్ 2025. అంటే ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సెలవుల్లో ఉన్నప్పుడు డిసెంబర్ 28, 29 చైనా వాడు ఈ వీడియో, ఇందులో ఏముంటుంది అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆ సైనికులు, అలాగే చైనా యొక్క ఫేమస్ రాకెట్ ఫోర్స్ వాళ్ళ మిజైళ్ళు, మీకు డ్రోన్స్, వీటిని అంతా కూడా డిస్ప్లేలో పెట్టి డైరెక్ట్గా తైవాన్ దాకా కూడా చైనా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే తైవాన్ని ఒక దిగ్బంధము చేశారు. మీకు మ్యాసివ్ స్కేల్లో డ్రిల్స్, మీకు సముద్రములో మిజైళ్ళు వచ్చి పడడము, పెద్ద పెద్ద పేలుళ్ళు. చూడండి, చైనా అంటే చాలా పెద్ద దేశము, తైవాన్ అన్నప్పుడు ఇంత ఉంటుంది. ఈ స్థాయిలో తైవాన్పై మేము ఇన్వేడ్ చేయబోతున్నాం. దండయాత్ర ఉండబోతుంది. 2026 చివరి నాటికి, అంటే డిసెంబర్ వచ్చే నాటికి తైవాన్ని చైనాతో కలిపేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి యుద్ధము వస్తే ఎవరు గెలుస్తారు అంటే డౌటే లేదు కదా, చైనానే గెలుస్తుంది. కానీ తైవాన్ యొక్క వైపు నుంచి మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూశారనుకోండి, కొన్ని అద్భుతాలు వాళ్ళు సాధించారు. ఇప్పుడు ట్రంప్ గాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు, జీ జింగ్పింగ్తో మాట్లాడాను, ఆయన నాకు ప్రామిస్, అందరితోనే ఇదే, ఆయన నాకు ప్రామిస్ చేశారు, ట్రంప్ గారు మీరు అధికారంలో ఉండగా మేము ఖచ్చితంగా తైవాన్పై దండయాత్ర చెయ్యమని ఆయన చెప్పారు. సో నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అన్నావు కదా, సో బాగానే ఉంది కదా. మరి ఇదే తైవాన్కి 11 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆయుధాలు ఎందుకు ఇస్తావు? సో ఇచ్చి నువ్వు వెళ్ళి చైనాపై యుద్ధము చేయని చెప్పి మళ్ళీ చైనా వాళ్ళు యుద్ధమే చేయరండి, తైవాన్పై దండయాత్రే చేయరండి, జీ జింగ్పింగ్ నాకు ప్రామిస్ చేసి. చూడండి, ఎక్కడా కూడా తన మాటకు తన యాక్షన్కి ఎటువంటి పొంతన ఉండదు. ఇలాంటి నాయకులు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఇదంతా మీకు చైనా వాళ్ళు పట్టించుకోరండి, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇది లిటరల్గా యుద్ధమే. తైవాన్ చుట్టూర్తా చైనా తన రాకెట్ ఫోర్స్ని పెట్టింది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక అద్భుతం అంటే, అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ అమెరికా ఒక అగ్రరాజ్యం అండి. వాళ్ళ మధ్య అత్యుత్తమమైన ఆయుధాలు ఉంటాయి. అంటే వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ ఇవాళ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, తైవాన్కి ఒక రకమైన యుద్ధ విమానాన్ని ఇచ్చారు. మీకు F-16 వైపర్ అనబడే ఒక విమానాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది చూసిన ఇప్పుడు తైవాన్ వాళ్ళు చైనా వాళ్ళ 130 విమానాలు, లిటరల్గా చూసుకోండి, JF-16 అనబడే అత్యాధునికమైన విమానాలు, మీకు 130 విమానాలు తైవాన్ చుట్టూర్తా తిరుగుతూ ఉంటే, ఇంకొక వైపు మిజైళ్ళు పేలుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? వందల డ్రోన్లు తైవాన్ వైపు వస్తున్నాయండి. సో వీళ్ళు ఏం చేశారు, ధైర్యంగా అదే అంటున్నారు, మేము స్టడీగా ఉన్నాము, మేము చాలా చాలా శాంతియుతమైన పరిష్కారం వెతుకుతున్నాము, లేదు అంటే చైనాతో యుద్ధము చేయడానికి సిద్ధమే. ఏ లెవెల్లో ఈ క్యాంపెయిన్ తైవాన్ వాళ్ళు చేస్తున్నారు అంటే అదే అంటున్నాను, మీకు ఒకవైపు సింహము ఉండొచ్చు, కానీ ఇంకొక వైపు హనీ బ్యాడ్జర్. సో ఈ హనీ బ్యాడ్జర్ అనబడే జంతువు ఉంది చూసారా, ఎవరికి ఎప్పుడు భయపడదు. అలాంటి ఒక జంతువుని మనం తైవాన్లో ఇవాళ చూడాలి. సో ఇప్పుడు తైవాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ F-16 వైపర్ను నేరుగా చైనా వైపు తీసుకువెళ్ళారు. సో ఒక్కసారిగా మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో చలనం ఏంటి, వీళ్ళు మన మీదకి వస్తున్నారు అంటే భయపెట్టి వీడియోలు చూపించి మా ఫోర్స్ ఏంటి, సో మేము మీ మీద దండయాత్ర చేస్తే నువ్వు ఏమైపోతావు, ఇదంతా చేయడానికి పెద్ద లెవెల్లో క్యాంపెయిన్ జరిగింది చైనా వైపు నుంచి. కానీ తైవాన్ వాడేమంటాడు, నేనేమైనా తక్కువ తిన్నానా, లేదు కదా, నా దగ్గర కూడా యుద్ధ విమానాలు ఉన్నాయి, ఇదిగో చూసుకో. సో F-16 వైపర్ ఒక్కసారి మీకు ఇలాగ వాళ్ళ స్పేస్లోకి వెళ్ళిన తరువాత ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. సో ఇది ఇవాళ ప్రపంచాన్నే కుదిపేస్తుంది. చైనా వాళ్ళైతే అసలు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అయితే ఏం మాట్లాడాలో తెలియలేదు, లిటరల్గా ఆగిపోయారు. మీకు F-16 విమానం నేరుగా వచ్చి ఈ JF-16 ఫైటర్ జెట్స్ ఉంటాయి చూసారా, వాటిని అలాగే జామ్ చేసేసేయండి. అంటే వాటి యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను మీకు లాకౌట్ చేసేసాయి. ఈ విమానాలంతా కూడా ఆపరేట్ అవ్వడం లేదు.
అంటే అట్లాంటి టెక్నాలజీ అమెరికా వాడి వద్ద ఉంది. F-16 విమానములో ఇలాంటి ఒక టెక్నాలజీని వాడు ఫిట్ చేశాడు. సో ఒక్కసారి JF-16 విమానము ఇలా లాక్ అయిపోతే ఎలా ఆపరేట్ చెయ్యాలో మీకు ఆ పైలట్కి తెలియనప్పుడు ఎంతసేపు అంటే, సో తైవాన్ వాళ్ళు అదే అన్నారు, మేము చైనాను క్షమించి వదిలేసాము. చూడండి ఎలా ఉందో, చిన్న దేశం అండి, ఇంత ఉంటుందండి. అలాంటిది చైనా అన్నప్పుడు 20 రెట్లు శక్తివంతమైన దేశం. సో ఇప్పుడు చాలామంది నన్ను ఏమడుగుతారు, ఈ చైనా తైవాన్ యుద్ధము అనే దాన్ని రష్యా యుక్రెయిన్ యుద్ధముతో పోల్చవచ్చా? ఖచ్చితంగా లేదు, మీరు చెయ్యలేరు. ఎందుకు అంటే రష్యా వాళ్ళు యుద్ధము ఎందుకు చేస్తున్నారో మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటి, మీకు కబ్జా చేయడం, ఒక ఇండిపెండెంట్ దేశాన్ని వన్ చైనా పాలసీ అని చెప్పి, ఒకప్పుడు తైవాన్ మా భూభాగం అని చెప్పి వాళ్ళను కబ్జా చేయడం. మళ్ళీ ఇక్కడ అందరూ అడుగుతారు భారత్ పాకిస్తాన్ అలాంటి ఒక సిచ్యువేషన్ అంటే, కాదండి, మన భూభాగంపై పాకిస్తాన్ వాడు వచ్చాడు. గమనించాల్సిన ఈ తేడాలు తెలియాలి. రష్యా యుక్రెయిన్ యుద్ధము వేరు, భారత్ పాకిస్తాన్ వ్యవహారం వేరు, ఇక్కడ చైనా తైవాన్ విషయాలు టోటల్గా వేరు. సో ఇక్కడ ఒక్కసారి చైనా వాడి JF-17 ఇలా లాక్ అయిపోవడంతో మీకు ఒకే ఒక బటన్, తైవాన్ వాడు ఒక్క బటన్ నొక్కితే 130 విమానాలు కదండి, అంటే వీడు షూట్ డౌన్ చేయాలనుకున్నాడు అనుకోండి, పటా లేపేస్తాడు, తైవాన్ వాడు లేపేస్తాడు. సో చైనా వాడి నష్టాన్ని ఊహించండి, వాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. బాబా ఈ స్థాయిలో నాకు వీళ్ళు నష్టాన్ని కలిగించారా? ఒకే ఒక మీకు F-16 విమానము, అక్కడ 130 J-16 విమానాలు, ఇక్కడ ఇవన్నీ లాక్ అయిపోతున్నాయండి. చూడండి ఎలా ఉందో, అంటే చైనా వాడి డొల్లతనము వాడికి వాడే ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్లో మన దాడుల ముందు మీకు JF-17 విమానాలు ఏమయ్యాయి అందరికీ తెలుసు. ఇవాళ చైనా వాడి దగ్గర విమానము కొనాలి అంటే 100 సార్లు ఈ దేశాలు ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడేమైంది, తైవాన్ లాంటి ఒక చిన్న దేశము దీన్ని వీళ్ళు ఎదుర్కోలేకపోయారు, వీళ్ళ విమానాలు ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి, అమెరికా వాడు ఇంతలా మాట్లాడుతున్నాడు కదా, రేపు చైనా తైవాన్ మీద దండయాత్ర చేస్తే వీడు ఆయుధాలైతే అమ్ముకున్నాడు, తరువాత ఎప్పట్లాగే పారిపోతాడా? కానీ జపాన్ పారిపోదు కదా, వాళ్ళు చెప్పారు. ఒకవేళ చైనా తైవాన్ మీద ఇలా అటాక్స్ చేస్తే జపాన్ యుద్ధంలో కలగజేసుకుంటుంది. ఎందుకు, ఇది మా ఉనికికి సంబంధించిన వ్యవహారం, రేపు మీరు మాతో కూడా యుద్ధము చేయొచ్చు కదా, ఇది జపాన్ వాళ్ళు ఆలోచించారు. కాబట్టి 2026 అన్నప్పుడు మీకు చైనాకు తైవాన్కి మధ్య ఒక భీకరమైన యుద్ధం ఉంటుందండి. అమెరికా వాడు ఇంకా కూడా ఆయుధాలు ఇవ్వచ్చు, జపాన్ వాళ్ళు కలవచ్చు, సౌత్ కొరియా వాళ్ళు కూడా మీకు తైవాన్కి సపోర్ట్గా వెళ్ళొచ్చు. అంటే ఆసియా ఖండములో ఒక అతిపెద్ద యుద్ధము అన్నప్పుడు ఇటువైపు భారత్, అంటే మీకు చైనా అమెరికా తైవాన్ని ఫోకస్ చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ POK అనండి, LOC వద్ద, అలాగే సర్క్రీక్ వద్ద, బలూచిస్తాన్ వద్ద ఎన్నో అవకాశాలు. సో మనల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. దాని గురించే మీకు యుద్ధ నిపుణులు ఏం చెప్తున్నారు, 2026లో ఇంకొక యుద్ధము కూడా జరగబోతుంది, ఇది భారత్ పాకిస్తాన్ మధ్య ఉంటుందంటే మనము లిటరల్గా ప్రిపేర్ అవుతున్నామండి. దీన్ని మనము ఆపరేషన్ సింధూర్ అని అంటున్నాం, అంతేగాని యుద్ధము అనడం లేదు. తీవ్రవాదులపై మా పోరు అంటున్నాం. కానీ 2026లో చైనా తైవాన్, భారత్ పాకిస్తాన్ వీళ్ళ మధ్య చాలా పెద్ద స్థాయిలో యుద్ధాలు ఉంటాయంటే ఆసియా ఖండములోనే 2 అతిపెద్ద యుద్ధాలు ఉంటాయని చెప్పి ఇవాళ మీకు వార్ ఎక్స్పర్ట్స్ అంతా మాట్లాడుతున్నారంటే మీకు ఏమనిపిస్తుంది, ఇది భారత్కు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పి మీరు నమ్ముతున్నారా? POK మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, బలూచిస్తాన్ ఒక విడి దేశంగా చూడొచ్చు, సర్క్రీక్ వద్ద మన జెండాను మనం పాతేయవచ్చు, ఇదంతా మనం చెయ్యగలమని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.